వెలుగు దినపత్రిక చూద్దామిగా. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% సీట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇస్తాం, ఇదే మా కమిట్మెంట్. అట్లా ఇచ్చేందుకు బీజేపీ బీఆర్ఎస్ సిద్ధమా? అసెంబ్లీ వేదికగా ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు సవాల్ విసురుతా ఉన్నారు. ఎవరెంత ఉన్నారో వారికంతా అనే నినాదంతో కులగణన చేపట్టినం. విద్య, ఉపాధి, రాజకీయాల్లో న్యాయం చేస్తాం. భవిష్యత్తులో స్కీమ్స్ కు ఈ వివరాలు దిక్సూచి. భూములు లెక్కలు చెప్పాల్సి వస్తుందనే సర్వేలో కేసీఆర్, కేటీఆర్, హరీష్, డీకేఆర్ పాల్గొనలే. తెలంగాణ లెక్కనే దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన సర్వే చేయాలని అసెంబ్లీకి తీర్మానం చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు. సరే అంటే ఇక వీళ్ళు సవాలు ఇసురుతా ఉన్నారు. 42% మేము ఇస్తాము, మీరు బీసీలకు ఇచ్చేద్దాము, బీఆర్ఎస్కి ఉన్నదా బీజేపీకి ఉన్నదా అని సవాలు విసిరిండ్రు. సరే ఈ సవాల్ను వాళ్ళు స్వీకరిస్తారా, దానికి వాళ్ళు ఏమంటారు, మరి సవాల్లో ఎంత న్యాయం ఉందనే దానికంటే ముందు ఇక్కడ ఈ యొక్క సర్వే ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ చేపట్టిందో ఈ యొక్క కులగణన సర్వేలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, డీకేఆర్ గారు ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు పాల్గొనలే. ఎందుకు పాల్గొనలే అంటే ఇక ముఖ్యమంత్రి గారి వాదన ఏంటంటే వాళ్ళ యొక్క భూముల లెక్కలు చెప్పాల్సి వస్తుంది అని పాల్గొనలే అన్నారు. నిజానికి భూముల లెక్కలు ఈ ప్రభుత్వానికి ఉన్న సర్వేలనే చెప్తారా అంటే కాదు కదా. వాళ్ళకు ఒక అఫిడవిట్లో కూడా వాళ్ళు చెప్తారు, ఎలక్షన్ అప్పుడు వాళ్ళు పాల్గొనే ముందు కూడా చెప్పాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఉన్న భూముల లెక్క దాచిపెడితే వాళ్ళపైన ఇక చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటారు. దానికి అంటే ఈ భూముల లెక్క చెప్పాల్సి వస్తుందన్న భయం సర్వేలనే పాల్గొనకపోవడం ఒకటే ఉండదు. అంటే ప్రభుత్వం తెలుసుకుంటే వాళ్ళ భూముల లెక్కలు ఎంత ఉన్నాయో తెలుసుకొని దానికి ట్యాక్స్ కడుతుర్రా లేదా, మరి ఆ భూములు నిజంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగానే ఉన్నాయా, అక్రమాలు చేసిరా, దోపిడీలు చేసిరా అని మీరు కూడా వేయొచ్చు. ఒకవేళ మీకు అనుమానాలు ఉంటే యాజ్ ఏ చీఫ్ మినిస్టర్, యాజ్ ఏ గవర్నమెంట్ మీకు ఆ రైట్ కూడా ఉంటుంది. సరే అంటే ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ కేసీఆర్ భూముల లెక్క గురించి పోకుండా సంబంధిత అధికారులను చెప్పి పంపించవచ్చు. మరి వాస్తవానికి భూముల లెక్కలేనా అంటే భూముల లెక్కలే కాదు, కానీ ఇది కొంత అహం కూడా అనుకోవచ్చు. సర్వేలో పాల్గొనకపోవడానికి కారణం ఖచ్చితంగా అహం అనుకోవచ్చు. ప్రభుత్వం ఒకటి కండక్ట్ చేసినప్పుడు అది వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏదైనా సరే ప్రభుత్వం ఒకటి కండక్ట్ చేసినప్పుడు అది చట్టబద్ధంగా ఉన్నప్పుడు, భవిష్యత్తు ప్రణాళికల కోసం, భవిష్యత్తు డెవలప్మెంట్ కోసం అన్నప్పుడు ఖచ్చితంగా దానికి ప్రతిస్పందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. ఇక్కడ ఎమ్మెల్యే అయినా, వాడు ఎంపీ అయినా, మాజీ ముఖ్యమంత్రి అయినా, ఇక మహిళ అయినా, పురుషుడైనా, ఇంకా అటు ఇటు కాని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా పాల్గొనాలి. గుర్తుపెట్టుకోండి, అది బాధ్యత. ఈ రాష్ట్రంలో పుట్టినందుకు, ఈ గడ్డ మీద పుట్టినందుకు ఇక్కడ పౌరులుగా అది మన బాధ్యత. ఇక నేను అప్పుడు ఇంత చేసినా, నేను అప్పుడు ఎమ్మెల్యేను, నేను అప్పుడు ముఖ్యమంత్రిని, నేను 10 ఏళ్ళు పాలించిన, నాకు అతింత, ఇక నా రాతింత, నా దిశింత అని విర్రవీగితే ఏమవుతుందంటే జనాలు విలువనియరు. వాట్ ఎవర్ ఇట్ ఇస్. రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు, దానికి ఏం జరగబోతా ఉన్నదని పక్కన పెట్టుండ్రి. ప్రభుత్వం కండక్ట్ చేసింది, పాల్గొనుండ్రి. ఏమైనా అవకతవకలు ఉంటే నిజంగా బీసీల లెక్క తగ్గింది అనే వాదన వినిపిస్తా ఉన్నది అనే ఆరోపణలు వస్తా ఉన్నాయి. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. నువ్వు పాల్గొను. ఇగో నేను పాల్గొన్నా, నాకు గిది లెక్క కథ నాది, నేను గింత ప్రభుత్వానికి నేను చెప్పిన, వచ్చి సర్వే కండక్ట్ చేసిన వాళ్ళకు, సర్వేకి వచ్చిన వాళ్ళకు నేను నా వివరాలన్నీ ఇచ్చిన, నా వరకు బాగుంది అని చెప్పి నీ ముఖం చూపెట్టుకొని, మరి బీసీల లెక్కలు గతంలో గింత ఉండే, ఇప్పుడు ఎట్లా తగ్గినాయి, ఇంకా పెరగాల్సింది పోయి అని అసెంబ్లీ సాక్షిగా వచ్చి అడగాలే, కడగాలే. ఇది బాధ్యత, ఒక ప్రతిపక్ష నాయకుడికి ఉండాల్సిన బాధ్యత. 14 నెలలు టైం అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. టైం ఇవ్వాలి ఏ గవర్నమెంట్కైనా, ఏ ప్రభుత్వానికైనా ఒక ఏడాది ఇవ్వాలన్నారు. ఏడాదికి అడిషనల్ ఒక 2 నెలలు ఎక్కువనే ఇచ్చిండు కేసీఆర్. సరే టైం ఇవ్వనికి ఈయన ఏమైనా పెద్ద అంటే చీఫ్ మినిస్టర్ అనుకుంటుండే, ఏమనుకుంటుండే తెలియదు. సరే ఇచ్చిండు అనుకుందాం. సరే అంటే తొందర పెట్టొద్దు, వాళ్ళ మీద పడ్డట్టు చేయొద్దు అన్నారు. అదొక రీజన్ చెప్పారు. సరే దానికి మరి అట్లనే ఉన్నారంటే లేదు, కేటీఆర్ గారు, హరీశ్రావు గారు ఎంత మీద పడ్డట్టు చేసారో అంత చూసినాం. మరి ఇప్పుడు ఏమైంది, అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? చాలా మందికి వినిపిస్తున్నది ఏంటంటే, చాలా మంది అంటున్నది ఏంటంటే కేసీఆర్కు అహం ఎక్కువ. రేవంత్ రెడ్డి అసంటోడు ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి ఎంత నా ముంగట, రేవంత్ రెడ్డి ముంగట నేను ప్రతిపక్ష హోదాలో కూర్చుంటానా, నేను అంత చీపా కానే కాదు అనే ఒక అహంకారం కేసీఆర్కు ఉందని చాలా మంది అంటా ఉన్నారు. ఇది అబద్ధమే అయితే దీని అబద్ధమని మీరు రుజువు చేయాలనుకుంటే రావాలి అసెంబ్లీకి, వచ్చి ముఖ్యమంత్రిని ప్రశ్నించాలి, వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ బిడ్డల పట్ల, తెలంగాణ బిడ్డలకు, బీసీలకు జరుగుతున్న అన్యాయాల పట్ల, ఆ లెక్కల దోపిడీల పట్ల మీరు స్టాండ్ తీసుకొని ప్రశ్నించాలి. మరి ఏం బీకనీకున్న ప్రతిపక్ష నాయకుడిగా ఈ మాట నేను అనొద్దు యాజ్ ఎ జర్నలిస్ట్, బట్ తప్పట్లేదే. 14 నెలలు సరిపోదా మీకు?
తొంటిరితే 14 నెలలు సరిపోదా? కార్లలో పోతారు, పెళ్లిళ్ళకు పోతారు, పేరెంటాలకు పోతారు, సావులకు పోతారు, పండుగలకు పోతారు, మీ మీటింగ్లకు పోతారు, నల్లగొండకు పోతారు, హుజురాబాద్కు పోతారు, హుజూర్ నగర్కు పోతారు, అంతటా పోతారు. అసెంబ్లీకి రానికి మాత్రం ఆరోగ్యం బాగాలేదంటారు. ఇది న్యాయం అయిదేమన్నా? ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదు. సిగ్గుచేటు. 10 ఏళ్ళు పాలించిన ఆయన వాళ్ళ ప్రతిపక్ష హోదాను స్వీకరించలేకపోతా ఉన్నాడు, ప్రజల యొక్క తీర్పును స్వాగతించలేకపోతా ఉన్నాడంటే అది మీ యొక్క రాజకీయ అనుభవానికే సరితూగదు. అది కనీసం ఒక ఆలోచన, ఒక పద్ధతి, ఆ వయసుకు ఆ జ్ఞానం అనేది ఉండాలి కదా. నేను కొడుకుని పంపిస్తా, అల్లుని పంపిస్తా అంటే సరిపోదు కదా. మరి ఆ పదవి కూడా వాళ్ళకే ఇచ్చేయాలి, మీరు రాజీనామా చేయాలి. ప్రతిపక్షానికి ఒక సందు కదా ఇది, అధికార పక్షానికి ఒక సందు కదా. కేసీఆర్ రాలేడు, కేసీఆర్ వస్తలేడు అన్న దాని మీద ఒక 10 నిమిషాలు అసెంబ్లీ టైం వేస్ట్ ఇవ్వాలి. ఒక చర్చ పెడితే రానోడి గురించి చర్చ పెట్టాల్సి వస్తూ ఉన్నది, ఎందుకు వస్తలేడని దాని గురించి ప్రశ్నించాల్సి వస్తూ ఉన్నది. దీని మీద 10 నిమిషాలు బొక్కే కదా. నువ్వే వచ్చి ప్రజల సమస్య పైన కొట్లాడితే అయిపోయా. ఆ 10 నిమిషాలు ఆదా అవుతుంది, ప్రజల పట్ల నువ్వు కొట్లాడినట్టు అవుతావు. ఏమైనా ప్రజా సమస్యలు ఉంటే ప్రభుత్వం తీర్చే దిశగా నువ్వు పని చేపించగలుగుతావు. ఆ చిత్తశుద్ధి లేదు ఎవరికి కూడా. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత, భవిష్యత్తులో సమస్యలు రాకుండా జీవోలు తెస్తాం. తెలంగాణ సోషల్ జస్టిస్ డేగా ఫిబ్రవరి 4 అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. ఎస్సీ వర్గీకరణకు మండలి ఆమోదం, తీర్మానం ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రైట్గా ఎస్సీలకు 20% రిజర్వేషన్లు ఇవ్వాలి. కులగణన సర్వేలో తేలిన మాలా మాదిగల లెక్కలు బయట పెట్టాలి. వివేక్ వెంకటస్వామి అంటా ఉన్నాడు, మాలల ఆత్మగౌరవం కోసం సింహగర్జన సభ పెట్టినాం. మాలా మాదిగ నేతకాణిలకు కార్పొరేషన్ పెట్టాలని విజ్ఞప్తి. అది సరే, అంటే మాలా మాదిగలకు నేతకాని వాళ్ళకు కార్పొరేషన్లు పెట్టాలని విజ్ఞప్తి చేస్తాను. అంటే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నది, వాళ్ళకు కూడా కార్పొరేషన్లు పెడితే ఒక ఆయన కార్పొరేషన్ చైర్మన్ అవుతాడు, వాళ్ళ కులాలకు సంబంధించి వెనకబడ్డ వాళ్ళకు ఏదైనా చేసుకుంటారని ఈయన చెప్తా ఉన్నాడు. ఆయన ఒక ఆవేదన, అది బాగానే ఉన్నది. అయితే ఈ ఎస్సీ వర్గీకరణ, ఎస్సీలకు 20% రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతా ఉన్నాడు. ఎందుకంటే 15% రిజర్వేషన్ ఉన్నది, దాన్ని ఇంకొంత శాతం పెంచాలని వివేక్ వెంకటస్వామి గారు కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఇంకా కూడా వెనుకబడే ఉన్నాం, ఇంకా కూడా ఈ సమాజంలో ఈ వ్యవస్థలో ఎస్సీల పైన ఈ యొక్క ఏదైతే ఉన్నదో దౌర్జన్యం కావచ్చు, కులం పట్ల ఉన్న వివక్షత కావచ్చు, అది ఇంకా కొనసాగుతూ ఉన్నది అనేది ఈయన ఆరోపణకు. దానికి సంబంధించి ఇంకా డెవలప్ కావాలంటే ఇంకో 5% పెంచాలని కోరుతా ఉన్నారు. కులగణన సర్వేలో తేలిన మాలా మాదిగల లెక్కలు బయట పెట్టాలి. అంటే కులగణన సర్వేలో తేలిన మాలా మాదిగల లెక్కలు కాంగ్రెస్ ప్రభుత్వం బయట పెట్టలేదా అని నేను వివేక్ వెంకటస్వామి గారిని అడుగుతా ఉన్నా. 4వ పేజీలో ఇదే వెలుగు దినపత్రికలు, ఈ వెలుగు దినపత్రిక ఎవరిదో కాదు, మళ్ళీ వివేక్ వెంకటస్వామి గారిదే, మీరు చూడొచ్చు. ప్రభాత వెలుగు, ఇది మళ్ళా బాగా వికసిస్తుంది. ఎస్సీ జనాభా వివరాలు, ఏకసభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లోని వివరాల ప్రకారం గ్రూప్ 1లో మొత్తం 15 కులాలు ఉన్నాయి, గ్రూప్ 2లో మొత్తం 18 కులాలు ఉన్నాయి, గ్రూప్ 3లో 26 కులాలు ఉన్నాయి. మొత్తం 3 గ్రూపులుగా విభజించారు. యాక్చువల్లీ 4 గ్రూపులు అనుకున్నారు, ఏబిసిడి, బట్ ఇవి 3 గ్రూపులుగానే విభజించి ఇక కేటాయించారు. గ్రూపు 3లో ఇక మాలలు ఉన్నారు, గ్రూపు 2లో మాదిగలు ఉన్నారు. ఇక్కడ మాదిగల సంఖ్య ఎంత ఇచ్చిండ్రంటే జనాభా సంఖ్య చూడొచ్చు మనం, 32,33,642 ఇచ్చిండ్రు. ఇక జనాభా శాతం ఎంత ఉన్నది వీళ్ళది 61.967% ఉన్నది. మాలలకు కూడా ఇచ్చిండ్రు. ఇక్కడ మాల అయ్యావార్లు ఇగో 15,27,143 మంది ఉన్నారట, 29.265% ఇచ్చిండ్రు. ఇది మరి వివేక వెంకటస్వామికి ఉన్న జ్ఞానం ఇది, ఆయన చదువు ఇది. లెక్కలన్నీ ఇంత స్పష్టంగా ఉంటే రాద్ధాంతం ఎందుకు? బీఆర్ఎస్ బీజేపీపై మంత్రి ఉత్తమ్ ఫైర్. బీఆర్ఎస్ సర్వేలో ఓసీలు 21%, మా సర్వేలో 15% తగ్గింది. 2014లో బీసీ జనాభాను 51%గా చూపితే కులగణన సర్వేలో ఆ సంఖ్య 56%కి పెరిగింది. అనుమానాలు ఉంటే నివృత్తి చేయడానికి రెడీ, ప్రజల్లో అనవసరంగా అపోహాలు సృష్టించొద్దు, సర్వే రిపోర్టును అందరికీ అందుబాటులో ఉంచుతామని వెల్లడి. అయితే బీఆర్ఎస్ సర్వేలో ఓసీలు 21% ఉండే, ఇప్పుడు వీళ్ళ సర్వేలో 15%కి తగ్గిందట. 2014లో బీసీ జనాభాను 51%గా చూపితే కులగణన సర్వేలో ఆ సంఖ్య 56%కి పెరిగిందట. మీరు చెప్తున్నాయన్నీ బోగసు, 56% కాదు 65% ఉంటారని మరి వాళ్ళ వాదన. మళ్ళీ కండక్ట్ చేయమంటా ఉన్నారు, మరి చేస్తారా లేదా అనేది చూడాలి. తీర్మానం చేస్తే సరిపోదు, కులగణనను చట్టబద్ధత కల్పించాలని తలసాని శ్రీనివాస్ చెప్తా ఉన్నాడు. బీసీల లెక్కలపై అనుమానాలు ఉన్నాయి, జిహెచ్ఎంసీలో 30% మంది సర్వేలో పాల్గొనలేదు, మళ్ళీ సర్వే చేయాలని డిమాండ్. వాస్తవానికి నిజంగా కులగణన ఈ సర్వే ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ చేపట్టిందో రాష్ట్రం అంతా కూడా చూసింది.
ఓ జస్ట్ మేము చేస్తా ఉన్నాం, మేము చేస్తా ఉన్నాం అని కాంగ్రెస్ చెప్పడమే తప్ప నిజంగా ఓ దుబాయ్ పోయినోడు వచ్చిండా, ఓ ముంబై పోయినోడు వచ్చిండా, ఓ గుజరాత్లో బతుకుతున్నాడు వచ్చిండా, మన తెలుగోడు మన తెలంగాణోడు, పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళని వచ్చిర్రా, వేరే దేశానికి బతకనికి పోయే వాళ్ళు ఎవరన్నా వచ్చిర్రా? ఇవాళ దగ్గర ఒక 25 నుంచి 30% మంది, చాలామంది, అంటే నేను అంజాలో ఫిగర్ చెప్తున్నా, మేబీ ఇంకెక్కువ కూడా ఉండొచ్చు, చాలామంది ఇవాళ వేరే దగ్గరికి బతుకు తెరుగుపోయారు. వాళ్ళందరినీ పిలిపించిండ్రా? ఈ సర్వేలో పాల్గొన్నారా? అసలు గవర్నమెంట్ ఏం చేసింది? జస్ట్ సర్వే చేస్తున్నామని చెప్పింది. ఓ 10 మందిని, అంటే ముచ్చట చెప్తా ఉన్నా, ఓ 10 మందిని తీసుకున్నదో ఓ 10 ఊర్లకు పంపించింది. లెక్కలేందుకు కనుక్కొని రాపోరు అన్నది. మరి బయట ఉన్నోని పిలవలే, ఇంటి అనుకున్నోని పిలవలే, ఇంటి ముంగట ఉన్నోని పిలవలే, ఆ ఇంటి పక్కన ఉన్నోని పిలవలే, ఎవరికి కబురు రంపలే. గవర్నమెంట్ ఎక్కడ కూడా సీరియస్ యాక్షన్ తీసుకోలే. ఎట్లా తేలిస్తే అసలైన లెక్కలు? ఇవాళ వాళ్ళందరూ ఆరోపణ ఉన్నది. గతంలో కేసీఆర్ గారు కండక్ట్ చేసినప్పుడు నిజంగా ఇది వాస్తవం. దుబాయ్లో ఉన్నోళ్ళు కూడా వచ్చి పాల్గొన్నారు సర్వేలు. మీరు రావాలా, మీ ఇంటి పేరు, మీ ఊరి పేరు, మీ కథ, మీకున్న ఆస్తులు, మీ కులము, మీ గోత్రము, మీ మతము అని చెప్పుకోవాలంటే అందరు వచ్చిండ్రు. ఇది మీ యొక్క ఈ లెక్కలలో మీరు పాల్గొంటేనే భవిష్యత్తులో మీకు ఎంత కేటాయించాలి, ఏం కేటాయించాలి అనే దానిపైన ప్రభుత్వానికి ఒక ప్రణాళిక ఉంటుంది. మీ సంఖ్యను చూసుకొని మేము పథకాలు ఈ యొక్క వర్గానికి కావచ్చు, ఈ యొక్క సమూహానికి కావచ్చు, ఈ యొక్క కులానికి, ఈ యొక్క కమ్యూనిటీకి మేము ప్రవేశపెట్టడానికి, వాళ్ళకి న్యాయం చేయడానికి ఉంటుందని చెప్పినప్పుడు చాలామంది వచ్చారు. అసలు ఈ ప్రభుత్వం అట్లా చేసిందా? ఎక్కడన్నా ఒక పెద్ద స్టేట్మెంట్ ఎక్కడైనా పాస్ చేసిందా? ఎవరికైనా పిలుపునిచ్చిందా? ఎవరో అన్నారు, ఇక నేను ఏదో చేస్తున్నా, ఈ కథ అదేదో అయిపోతుంది, నేను అసెంబ్లీలో చర్చ పెడతా. గాలికి ఏదో అవుతున్నట్టే. బీసీల లెక్కలు తగ్గించిండ్రు, ప్రభుత్వ లెక్కలకు జనాభా లెక్కలు పొందలేదు. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శ. కులగణన సర్వే చక్కగా చేయలేదని ఇక వ్యాఖ్య. ఆధార్లో 3.80 కోట్లు, కులగణలో 3.70 కోట్ల. రాష్ట్ర జనాభా లెక్కల్లో ఏది కరెక్ట్ అని అక్బరుద్దీన్ ఓవైసీ. ఏఐ టూల్స్ వాడి డేటాను అసెస్ చేయొచ్చు కదా, సర్వేలో కేవలం ముస్లిం మైనార్టీలనే చేర్చారు. క్రిస్టియన్లు, పార్సీలు, సిక్కులు, జైనులు ఏం పాపం చేసిండ్రు? కులగణన సర్వే సమగ్ర రిపోర్టును అసెంబ్లీలో పెట్టాలని ఓవైసీ డిమాండ్. ఓటర్ కార్డు వంటి వివరాలను ప్రామాణికంగా తీసుకోలేమన్న సీఎం. కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల వివరాలు డబుల్ ఉన్నాయని వెల్లడి. ఓటర్లకు సంబంధించి డబుల్ ఉండొచ్చు. నిజంగా అంటే ఒక మాట అనుకుందాం, ఈ యొక్క అంటే ఈ ఎంటైర్ వీళ్ళందరూ ఇన్ని వార్తలు రాసిరు కదా, వీళ్ళందరికి సంబంధించి ఇక ఈడ వెంకటస్వామి, ముఖ్యమంత్రి గారు, బట్టి గారు, ఆడ ఉత్తమ్ గారు, తలసాని, శంకర్ గారు, అక్బరుద్దీన్ గారు, ఇంతమంది అంటే వాళ్ళందరూ వాదనలు చెప్తా ఉన్నారు కదా. ఒక మాట మనం యాజ్ ఎ కామన్ మ్యాన్గా మనం అనుకుందాం, ఈ యొక్క అంటే ఇప్పుడు ఎవరు ఏ ఊరోడు, ఎవడు ఏ ప్రాంతమోడు, వాడి దగ్గర ఎంత భూమి ఉంది, వాడి దగ్గర ఎంత కథ ఉంది, వాడి ఏ కులమోడు అనే లిస్టు అనే కథ నిజంగా ప్రభుత్వం దగ్గర ఉండదా? ప్రభుత్వం సంపాదించుకోవాలంటే సంపాదించుకోలేదా? గవర్నమెంట్ వెబ్సైట్లలో ప్రభుత్వం దగ్గర ఈ గవర్నమెంట్ వెబ్సైట్లలో ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రజల యొక్క డాటా లేదా? నిజంగా లేదా అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. సరే లేదు, ఇక తహసీల్దార్ల దగ్గర లేదు, ఎంఆర్ఓ దగ్గర లేదు, భూములకు సంబంధించిన డీటెయిల్స్ లేవు, చాలామంది రిజిస్టర్ కాలేదు, ఏ లెక్క ప్రకారం మీరు తీసుకోలేరు అని అనుకుందాం. కాసేపు అవన్నీ మాయమైనా అనుకుందాం, నిజంగా అనుకుందాం, అవన్నీ మాయమైనా అనుకుందాం. ఈ చేసే సర్వే, నిర్వహించే సర్వే నిజంగా ప్రభుత్వం తలుచుకుంటే 100కు 100% నిర్వహించలేదా? 100కు 100% నిర్వహించలేదా? ఓట్లు కావాలే అని అడగాలనుకున్నప్పుడు, ఓట్లు వేయాలి అని కోరుకున్నప్పుడు ప్రతి ఇంటికి, ప్రతి గడపకు 18 ఏళ్ళు దాటినాయి అంటే ఆ పోరని ముడ్డిగడని కూడా రెడీ ఓట్లు వేయించుకుంటారు కదా. మరి నిజంగా జనాల యొక్క కులాలు, మతాలు తెలుసుకునే దానికి మీరు అంత నిబద్ధతతోటి పని చేయలేరా? లేకపోతే చేసే శాతనైనా కూడా చేయట్లేదా? లేకపోతే అన్ని చేసినా కూడా ఆ వివరాలను దాచి ఇవాళ జనాలను మభ్యపెట్టడానికి చూస్తూ ఉన్నారు అనేది ప్రభుత్వానికి మరి సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.